రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఒక్కరోజు అటెండ్ అవ్వాలి అని చెప్పి భావిస్తున్నట్టు మనకు సమాచారం అందింది. ఈరోజు రాత్రి ఇప్పటికే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్న మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే అండ్ వైసీపీ అధినేత జగన్ ఈరోజు రాత్రి 8:30 గంటలకు విజయవాడ చేరుకుంటున్నారు. ఆయన రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి అసెంబ్లీకి వస్తారు అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒక విషయం ఏమిటంటే ఈ రేపు ఒకవేళ వాళ్ళు అసెంబ్లీకి హాజరైనప్పటికీ కూడా రేపు అసెంబ్లీ వర్కింగ్ డేగా పరిగణించరు, నో సిట్టింగ్ అని చెప్తారు. అంటే కేవలం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించేది అది కేవలం ప్రారంభం మాత్రమే, అది అసెంబ్లీ వర్కింగ్ డేస్లోకి కౌంట్లోకి రాదు అని చెప్పి కూడా అసెంబ్లీకి సంబంధించిన నిబంధనలు చెబుతున్నాయి. అందువల్ల రేపు వాళ్ళు వచ్చి అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసినా కూడా ఉపయోగం ఉండదు అనేది కూడా వాదనగా ఉంది. వరుసగా 60 రోజులు అంటే అసెంబ్లీ జరిగే సమయంలో వరుసగా 60 పని దినాలు ఎవరైనా రాకపోతే వాళ్లను పదవికి అనర్హులుగా అంటే ఎమ్మెల్యేగా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అందువలన వేటి నుంచి తప్పించుకునేందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ మాత్రం రేపు వర్కింగ్ డే కిందకి రాదు కాబట్టి వాళ్ళు రేపు మాత్రమే అటెండ్ అయ్యి ఆ తర్వాత అటెండ్ కాకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో లేవనెత్తే సమస్యల ఆధారంగా వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తాము సమాధానం చెబుతామని కూడా గతంలోనే వైసీపీ అధినేత జగన్ మీడియా ముఖంగా ప్రకటించారు. శ్రీహరి ఎస్ చూద్దాం ఖచ్చితంగా రేపు వచ్చి గవర్నర్ స్పీచ్